అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోర్టు జడ్జి పాస్టర్ అభినయ్ దర్శన్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నర్సీపట్నం సబ్ జైలుకు తరలించారు. మిగిలిన 7 ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోర్టు జడ్జి పాస్టర్ అభినయ్ దర్శన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నర్సీపట్నం సబ్ జైలుకు తరలించారు. మిగిలిన 7 ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, అభినయ్ దర్శన్ కు 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన క్రైస్తవ మత ప్రచారంగా చెప్పుకుంటున్న అభినయ్ దర్శన్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా తరలించారు. అనకాపల్లి నర్సీపట్నం కోర్టుకు అభినయ్ దర్శన్ తరలించారు. చింతపల్లి నుండి నర్సీపట్నం కు తీసుకొచ్చి పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అభినయ్ దర్శన్ కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ నర్సీపట్నం సబ్ జైలుకు తరలించారు. మిగిలిన 7 ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే అభినయ్ దర్శన్ ను కేసుకు మాత్రం అనేక సంచలన విషయాలైతే పోలీసుల దర్యాప్తులో బయటపడింది చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వెనుక తాగున్న అసలు రంగును అల్లూరు జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఒక పక్క క్రైస్తవ మత ప్రచారకుడిగా, మరో పక్క మీ వెన్నంటే ఉంటాను, గిరిజనుల తాలూకా బాధలు నేను పంచుకుంటానంటూ చెప్తూనే వారితో కూడా ఆర్థిక లావాదేవీలు చేసినట్లుగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులు తేలింది. కేవలం ప్రస్తుతానికి పోలీసులు చేసిన దర్యాప్తులో సానుభూతి కోసమే ఈ డ్రామా అంతా చేశారని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అంటే కేవలం అభినయ్ దర్శన్ కు ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానే అందరికీ తెలుసు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ గా సుమారు 1,20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అదే విధంగా మరోపక్క ఫేస్బుక్ లో కూడా ఒక 34,000 మంది ఫాలోవర్స్ ఉన్నట్లుగా పోలీసులు అభినయ్ దర్శన్ తలకు వ్యవహార శైలి అంతా కూడా బయటకు తీయడం జరిగింది. మీ అందరి వాడు అభినయ్ అంటూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని అక్కడున్న అమాయక ప్రజల్ని వారి వెంట తిప్పుకొని వారితో ఆర్థిక లావాదేవీలు చేస్తూ వారికి మేలు చేస్తున్నట్లుగా నటించి ఈ వ్యవహారం అంతా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు అభినయ్ దర్శన్ ఎందుకు ఆ ఏజెన్సీ ప్రాంతాలని టార్గెట్ చేశాడు, కడపకు చెందిన వ్యక్తి అల్లూరు జిల్లాకు ఎందుకు రావడం జరిగింది, వీరితో అసలు ఎందుకు ఈ డ్రామా ప్లాన్ అంతా చేశాడనేది మాత్రం పోలీసులు ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సోమవారం సాయంత్రం ఈ ఘటన, ఈ దృశ్యాలు బయటకు రావడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా సంచలనం రేపింది. అంటే ఒక పాస్టర్ పైన ఈ విధమైన దాడి చేస్తారా, ఇది మతోన్మాది దాడా, లేదంటే అభినయ్ దర్శన్ ఏదైతే సోషల్ మీడియాలో చెప్తున్నట్లుగా ఇక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలంటే హెచ్చరికలు జారీ చేస్తారనేది చెప్తున్నట్లుగా అందులో ఏం వాస్తవం ఉంది అనేది మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కుండబద్దలు కొట్టారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ముందుగా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన తప్పును ఆయనే సవరించుకున్నట్లుగా ఇలాంటి వెధవలకి ఇటువంటి బుద్ధి రావాలన్నట్లుగా ఆయన ఆ యొక్క పోస్ట్ కూడా తొలగించడం జరిగింది. కానీ దీని వెనుక ఏమైనా వ్యవహార శైలి ఉందా, దీని వెనుక ఎవరైనా చెప్పి ఇదంతా చేయించారా, అసలు అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎందుకు ఇదంతా చేశాడనే మాత్రం పోలీసులు ఈ వెనుక ఉన్న అసలు కథను మాత్రం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం తక్కువ వ్యవధిలోనే ఇంత ఎక్కువ సమాచారాన్ని అభినయ్ దర్శన్ సంబంధించి తీసుకురావడం, ఎందుకంటే కేవలం 24 గంటల్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టాలి, జడ్జి ముందు ప్రవేశపెట్టాలి, అరెస్ట్ చేయాలి. ఈ తక్కువ వ్యవధిలోనే అభినయ్ దర్శన్ కు సంబంధించిన వ్యవహార శైలిని దర్యాప్తులో బయటకు రావడం కూడా ఒక అసాధ్యమైన విషయం అని చెప్పుకోవాలి. కానీ పోలీసులు వారికి ఉన్న శక్తి మేరకు మాత్రం అభినయ్ దర్శన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటకు తీశారు. కానీ
ఈ దాడి వెనుక అసలు ఎవరి హస్తం ఉంది? నిజంగా అభినయ్ దర్శన్ ఒక యూట్యూబర్ గా, ఒక మంచి నటుడిగానే మంచి గుర్తింపు వచ్చిందని కూడా నిన్న అల్లూరు జిల్లా ఎస్పీ బర్ధన్ కూడా ఆయన స్పష్టంగా మీడియాకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా పాస్టర్ అనే ఒక పదాన్ని, ఒక గౌరవ హోదాన్ని మాత్రం అభినయ్ దర్శన్ తో మాట్లాడదు. ఎందుకంటే పాస్టర్ కాదు, అసలు పాస్టర్ అనేది ఆయనకు సంబంధం లేని వ్యవహారం. కేవలం ఆయన ఒక యూట్యూబర్, ఆయన ఒక నటుడు, మంచి నటుడుగానే మీరు పరిగణించండి అంటూ కూడా చెప్పాడు. ఎందుకంటే దాడి సమయంలో ఎవరైనా తనను తాను రక్షించుకోవడానికి ఎవరైనా కూడా ప్రయత్నిస్తారు, కానీ ఇటువంటి ఆ వీడియోలు తీసి తన పైన దాడి జరిగిందంటూ కూడా చేయడం, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల కేసును దీంతో ఉదాహరిస్తూ కూడా మీడియాకు ఈ యొక్క దర్శన్ చెప్పే విషయాన్ని కూడా ఆయన నిన్న మీడియాలో స్పష్టంగా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ అభినయ్ దర్శన్ A1 గా దీన్ని పెడుతూ మిగిలిన 7గురిని కూడా ఈ యొక్క కేసు నుంచి బెయిల్ కూడా మంజూరు చేసినట్టు తెలుస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.